సరిహద్దులో పాకిస్తాన్ దేశం మన సైనికులను దాడి చేసి చంపిన తర్వాత అలాంటి సమయంలో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడడం సరైనది కాదనిపిస్తుంది. ఒక్కసారిగా ముఖ్య అంశాలు ప్రారంభించబోయే ముందు మన భారత జవాన్ల కోసం, మన భారతదేశ సైనికుల కోసం కొద్ది క్షణాలు వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించాం. ఒక్కొక్కసారి మన మాతృభూమికి, మన దేశానికి, మన జన్మభూమికి ఒక్కసారి జోజులు కొట్టి సభను ప్రారంభించాం. ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి చాలా ఆలోచించాం. ఎంత హార్వర్డ్ చదువుకొని, ఆక్స్ఫోర్డ్ చదువుకొని రాసిన అలాంటి మాట్లాడు రాసిన స్పెషల్ ప్యాకేజ్ కదా, దాని నానాటి వాడు అర్థం చేసుకొని మాట్లాడాలంటే ఈదిపల్లిలో చదువుకొని ఒంగోలు గోపాల్ నగరంలో 10th క్లాస్ గ్రేస్ మార్కులు పాస్ అయిన నాకు అందులో కొంచెం సమయం తీసుకున్నాం. ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయి. మన కాకినాడ సభలో కూడా చెప్పాను, మనకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చాలా సులువైన భాష, సరళమైన భాష, అర్థమయ్యే భాషలో మాట్లాడతాం. కానీ మనకిచ్చే సమయంలో మటుకు అస్సలు అర్థం కాని భాష, మనకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉత్సాహం చచ్చిపోయేలాగా అలాంటి భాష పెట్టి ఎందుకు వదిలేస్తామనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. అందుకే నేను సమయం తీసుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ప్లస్ స్పెషల్ ప్యాకేజ్ మీద నేను రకరకాల నిపుణులతోటి కేంద్ర స్థాయిలో పనిచేస్తున్న ఆర్థిక శాస్త్రవేత్తలతోటి అందరితో కూర్చొని అర్థం చేసుకుని నేను ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఈ ప్యాకేజ్ ని పోయినసారి నేను పాసిపోయిన రద్దులు అన్నాను. అవగాహనపరచడం మరీ కాదు, కానీ అనలైజ్ చేసిన తర్వాత ఈ ప్యాకేజ్ లో వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, మనకి రావాల్సింది ఇచ్చారు, అందు గురించి కొత్తగా అయితే ఏమి అవ్వలేదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, మంత్రివర్యులు చాలా మంచిది ప్యాకేజ్, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంచిది అని చెప్తా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించచ్చు, ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కొట్టచ్చు, స్టాండ్ బాగలేదు, డౌన్ అయిపోతా ఉంది, ఆన్ ఎయిర్ లో ఉంది. నాది వాళ్ళ తలుపులు మూసి రాష్ట్రాన్ని పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా విభజించచ్చు. అలాగే స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ప్రాణాలు ఆగిపోతాయని అరుపులు కూడా వినొచ్చు. అదే గొంతులు
స్పెషల్ స్టేటస్ రాకపోతే ఏమి అవ్వదు, పరుసు లేదు అన్న మాటలే ఉండొచ్చు. అలాగే ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు, స్పెషల్ ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చట్ట పద్ధతి లేని స్పెషల్ ప్యాకేజ్ కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా అంటే స్పెషల్ స్టేటస్ మంత్రిదండం కాదు, పరుషువేది కాదు అంటారు. ఏదన్నా మాట్లాడితే ఇంకా ఏదైనా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. ఢిల్లీ చట్టసభలో కూర్చున్న మీకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న మీకు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు. కానీ కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఇది ఒక అమృతపు చుక్క, ఒక అమృతపు చుక్కది. దయచేసి అంత తేలిగ్గా మాట్లాడకండి. నేను కుటుంబం మీద మమకారం అన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, కేంద్ర నాయకులకు కానీ నేను 100 పాడానంటే మనందరికీ, మీ అందరికీ అనంతపురం జిల్లా కరువుతో సహా పోతుంది, సరైన నిధులు వస్తాయన్న ఒకే ఒక్క ఆలోచించదని వాళ్ళకి మద్దతు పలికాను. కానీ అవి జరిగినప్పుడు, ఆ మాటలు నిలుపుకోలేనప్పుడు నేను ఖాళీగా కూర్చున్న మనిషిని కాదు, ఉత్తశిల్పులతో జీవు చూడడానికి అలాగే బానిసని కాదు. మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చు కాక, కానీ మీరు మమ్మల్ని వంచి మోసపుచ్చి ఎంతో నమ్మకం పెట్టుకున్న మాకు మీరు మాటలతో వంచారు, మోసం చేశారు. దీని నుంచి నీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చేమో, కానీ దీని నుంచి ఒక సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడతాం. జనసేన పార్టీగా మీ అందరి మద్దతుతో దండాలు పెట్టి మరి ఓట్లు అడిగి అందరిని ఎక్కి కూర్చున్నాక ప్రజల్ని మర్చిపోతారు, మనుషుల్ని మర్చిపోతారు. కదిరి దగ్గరున్న తిమ్మమ్మ మరీమాలు కూడా భూమిలో పడి మొలిచి ఎదిగి అనేక శాఖలుగా పెరిగి ఒక చెట్టు కూడా కృతజ్ఞతతో ఏదైతే తనకు నీడనిచ్చిందో, ఏదైతే నాకు ఆశ్రయం ఇచ్చిందో ఆ భూమికి దాని గూడల ద్వారా దండం పెడుతుంది. అలాంటిది మనకున్న సమకాలీన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఓట్లు అడిగి అవి చేస్తున్నాం, మీకు అండగా నిలబడతామని చెప్పి ఈ రోజున మర్చిపోయి ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. మనకు కనిపించట్లా. వారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ మూలాలు, మీ కాళ్ళు, మీ పునాదులు మా ప్రజల దగ్గరే ఉన్నాయి, అవి ఎక్కడా లేవు. అనుకుంటే కూలదోస్తాం, మీరు నిలబడకపోతే కూలదోస్తాం. ఈ స్పెషల్ ప్యాకేజ్ లో తలా ఒక మాట్లాడతారు. అరుణ్ జైట్లీ గారు, ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ గారు 2,03,000 కోట్లు ఇస్తున్నా ఉంటారు. శ్రీ వెంకయ్యనాయుడు గారు 2,25,000 కోట్లు ఇస్తున్నా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసమే 23,000 కోట్లు ఉంది. ఇద్దరు ఒకటే కేంద్రం నుంచి వస్తున్నారు.
ఒకళ్ళేమో 2,03,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళేమో 2,25,000 కోట్లు అంటారు. ఈ మధ్యలో ఆ తేడాలో ఇంకొక పోలవరం ప్రాజెక్టే ఉంది 23,000 కోట్లకి. సో వాళ్ళ మాటల్లో స్పష్టత లేదు. రాష్ట్రం విడగొట్టినప్పుడు తలుపులు మూసి ఒక క్లారిటీ లేకుండా ఎలా విడగొట్టారో, ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా అర్ధరాత్రి ఇచ్చారు. ఏదో కొంపలు ముగిపోయినట్టుగా ఎవరికి భయపడి మీరు ఇచ్చారు? ఎవరి గురించి ఆలోచించి మీరు ఇచ్చారు? ఏ ప్రజల కోసం భయపడి ఆలోచించారు? దేనికి? మీరు ప్రజలకి నిజమైన న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా చేయొచ్చు కదా. అర్ధరాత్రి అపరాత్రి ఎందుకు మీరు? దాంట్లోనే తెలుస్తుంది మీరు మమ్మల్ని వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు. మీరు కావాలనే మమ్మల్ని వంచిస్తున్నారు. ఇంకొకసారి అది మాకు ప్రధానంగా నమ్మకం కలుగుతుంది. మన నిపుణులతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఇచ్చేది కేంద్ర ఆర్థిక సంఘం 1,70,000 కోట్లు చిల్లర ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే ఇది అన్ని ట్యాక్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఒక కామన్ పూల్కి వెళ్ళి నేషనల్ కామన్ పూల్కి వెళ్ళాక ఏ రాష్ట్రం వాటా ప్రకారంగా ఇవ్వాలి. ఇది వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినా చేయకపోయినా ఇది మనకి వచ్చేది ఇచ్చేది. దీనికి చట్ట ప్రకారం మనకు వచ్చేది. ఇది ఎలా ఉందంటే వీళ్ళు ఇచ్చింది ఇంట్లో ఉన్న ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినట్టు మాట్లాడుతున్నారు కేంద్రం. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆహా ఆంధ్ర భోజ ఓహో ఆంధ్ర భోజ అని చెప్పి చప్పట్లు కొడుతున్నారు, మెచ్చుకుంటున్నారు, సన్మానాలు చేయిస్తున్నారు, సన్మానాలు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే శ్రీ నరేంద్ర మోదీ గారి మీద అపారమైన గౌరవం ఉంది. ఈ దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లగలరని. అలాగని చెప్పి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, న్యాయం జరిగినప్పుడు నేను ఎదురెళ్ళి మాట్లాడడానికి వెనకాడను. ఈరోజు వీళ్ళు ఇస్తున్న కామన్ ఫండ్స్ అన్ని ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లి కేంద్రం మన జనాభా నిష్పత్తి ప్రకారం సగటు ప్రకారం తిరిగి మనకి ఇవ్వాలి. దాని ప్రకారం 1,70,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయించింది. దానికి లోటు బడ్జెట్ రెవెన్యూ లోటు ఉందని చెప్పి ఇంకొక 22,000 కోట్లు వేసుకున్నా కానీ 1,92,000 కోట్లు. కానీ మరి ఈ 2,03,000 కోట్లు 2,25,000 కోట్లు వీళ్ళు ఏ పద్ధతిలో చెప్తున్నారో నిపుణులు అన్నది మాకైతే అర్థం కావట్లేదని చెప్పారు. ఇది కేవలం వాళ్ళ పొలిటికల్ స్కిల్, వాళ్ళ రాజకీయ నైపుణ్యం, రాజకీయ చతురత తప్ప మీకు చట్టపరంగా ఏమి రావాలో అవే ఇస్తున్నారు. కానీ ప్రత్యేకించి స్పెషల్ ప్యాకేజ్ గా ఏమి ఇవ్వట్లేదు. మీరు అడిగినా అడగకపోయినా పేరు ఏది మార్చినా అది మీకు రావాల్సింది. ఇది కేవలం మిమ్మల్ని వంచేది అని చెప్పి ఆ నిపుణులు చెప్పారు నాకు. ఒకవైపు 10% పెంచాం ట్యాక్సెస్ లో అని జాతీయ స్కీమ్స్ లో మన్రేగా ఇలాంటి స్కీమ్స్ అన్నిటి కలిపి 69 స్కీములతో పాటు కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిష్పత్తిని తగ్గించింది. ఒకవైపు తగ్గించి ఇంకోవైపు ఇచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ పేపర్లో అంకెల్లో గ్యారెంటీ తప్ప ఇంతకు మించి ఇంకేం లేదు. సుజనా చౌదరి గారు, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండేది, ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ తీసేసి మనం ఎయిర్ ఇండియాకి మర్చి చేసాం. అంత మాత్రం సర్వీసెస్ ఆగిపోయినా సర్వీసెస్ మారిపోయినాయా? ఏమైంది? వెళ్ళాల్సిన వాళ్ళు ప్రయాణాలు ఎలా చేస్తారు? దీన్ని బేస్ చేసుకొని మీరు
అదే కావాలి, ఎయిర్ ఇండియా కావాలి అని కూర్చుంటే పిచ్చితనం అన్నారు. అలాగే పోస్టల్ లెటర్స్ అన్ని పోయి ఈమెయిల్స్ వచ్చినాయి అని అన్నారు. పేరు మార్చి సర్వీసెస్ ఇంకా స్పీడప్ అయిన తర్వాత ఇంకా పాతకాలం బూజు పట్టిన ఆలోచన విధానాన్ని బూజు పట్టిన ఆలోచనలు మీరు మాట్లాడితే కుదరదన్నారు. సుజనా చౌదరి గారికి నేను అడిగింది, ఆ విమానాలు ఎగురితే మీరు చెప్పే ఎయిర్ ఇండియా విమానాలు, కానీ మీరు ఇచ్చే స్పెషల్ ప్యాకేజ్ విమానం ఆగిపోయింది, నిలబడిపోయింది. అది కేవలం ఒక పేపర్ విమానమే. అది ఎక్కడికి ఎగరదు, కేవలం పేపర్లోనే ఉంది. మీరు ఇచ్చే స్పెషల్ ప్యాకేజ్ కి చట్టబద్ధత లేదు, ఇవ్వలేదు కూడా. దానికి కారణం కూడా ఈరోజు మీకు చెప్తానులే. మీకు వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన వాటిల్లో పోలవరం ప్రాజెక్టు, వీటన్నిటి గురించి నేను మీకు కొంత విసుగు కలిగించినా కానీ కొంచెం శ్రద్ధతోటి నా మాట వింటే తర్వాత మన అనంతపూర్ గురించి, మన అనంతపూర్ సమస్యల గురించి, మన అనంతపూర్కి జనసేన ఎలా సరిపోతుంది, ఎలా నిలబడిపోతుంది, రాయలసీమ కరువు గురించి మనం ఎలాంటి పోరాటం చేయబోతున్నాం వాటి గురించి మాట్లాడతాం. వాటికి వెళ్ళబోయే ముందు వారు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారో దాని గురించి మాట్లాడతాం. స్పెషల్ ప్యాకేజ్ గురించి అది సైట్ కూడా వచ్చేస్తున్నాం. నాకు ఆలోచన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక గ్రాంట్ ఎలో చేయమని కోరుకుంటున్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు ఒక 3 రకాల ప్రాజెక్టు. ఒక 7.5 లక్షల ఎకరాలకి వ్యవసాయ అవసరాలకి డ్యాముల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు, అలాగే 900 పైచీలకు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసేది, 500 పైచీలకు గ్రామాలకి 28 లక్షల ప్రజలకి పారిశ్రామిక అవసరాలు, అలాగే ఇంకేదో మిగులు నీరు బేసిన్కి వెళ్ళాలి, అన్నిటికీ కలిపి వాళ్ళు వేసిన బడ్జెట్ 16,000 కోట్లు. దాంట్లో చాలా కొత్తగా రాశారు. ఇక్కడ కేవలం కేంద్రం ఇచ్చేది ఇరిగేషన్ పద్ధతి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్తాం, దానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి 100% ఇస్తాం తప్ప మిగతా వాటికి కాదని చెప్పి చాలా క్లియర్ గా రాశారు. ఇది అన్ని లెక్కలు వేసుకొని చూస్తే ఆల్రెడీ ప్రభుత్వం, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కానీ 5,000 చిల్లర, ఇంకా అంతకు కేంద్రం ఇచ్చిన గ్రాంట్ కలుపుకొని వాళ్ళు ఈరోజు కేంద్రం నికరగా ఇచ్చేది 8,000 కోట్ల మటుకే. దీనికి వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. కేవలం వాళ్ళు చెప్పేది మాకు మేము ఇవ్వగలిగింది ఇరిగేషన్ ప్రాజెక్టు తప్ప ఇంకా దేనికి కాదని చెప్పారు. మరి ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిందో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సమాధానం చెప్పి తీరాలి. ప్రత్యేకించి ఇక్కడ రాశారు, the central government will fund the Polavaram irrigation project in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only of the project అని రాశారు. ఇది మీరు చాలా భయంకరంగా వంచిస్తున్నారు. మీరు నేషనల్ ప్రాజెక్ట్ చెప్పి కేవలం ఫుల్ టచ్ తీసుకోండి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చామంటున్నారు, దీనికి చట్ట పద్ధతి కల్పించామంటున్నారు. పరిశ్రమ స్థాపనకి మీరు ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం, మీకు ట్యాక్సులు ఇచ్చాం, పరిశ్రమలు చాలా వచ్చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం వెనకబడిన జిల్లాలు, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు పెడితే మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. మీకు పేపర్ మీద ఈ మాట చెప్పడానికి మీకు 2.5 సంవత్సరాలు పట్టింది.
2.5 సంవత్సరాలు పట్టింది ఈ మాట చెప్పడానికి. అలాంటిది ఒక పరిశ్రమ పెట్టి అది ఉత్పత్తి స్థాయికి వెళ్ళాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా మీరు చేసేది మోసం కాదా అండి? రేపు పొద్దున ఏమంటారు మీరు? మేము ఇచ్చాం కానీ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు, వెనుకబడిన జిల్లాలో ఎక్కడ పరిశ్రమలు పట్టాలో గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తిరిగి మనకి మొండి చేయి చూపిస్తారు. రేపొద్దున కేంద్రాన్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఇచ్చాం కానీ మీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదంటారు. ఇన్ని రకాలుగా వంచిస్తున్నారు మనం. ముఖ్యంగా మనకి అనంతపురంలో పరిశ్రమలు పెట్టాలంటే నీళ్లు కావాలి. సుక్క నీరు లేని కరువు ఘోరంలో తల్లడిల్లే అనంతపురికి పరిశ్రమలు రావాలంటే నీరు లేకుండా ఎలాంటి పరిశ్రమలు పెడతారు? ఇక్కడ ఇంతమంది ఉన్న యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు? ఇది వాళ్ళు చెప్పారు. అలాగే మేము కడపలో కానీ మిగతా చోట్ల కానీ ఇక్కడ స్టీల్ పరిశ్రమలు పెట్టే ఆలోచన ఉంది. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రిఫైనరీలు పెడతామని చెప్పి పరిశీలిస్తున్నాం, చూస్తాం అని చెప్పి మనకి ఇక్కడ పేపర్ మీద మాట. మహారాష్ట్ర ప్రభుత్వానికి కోకణ్ ప్రాంతంలో అక్కడ ఆల్రెడీ రిఫైనరీ కోసం చర్యలు చేపడుతూ ఉన్నారు పెట్టడానికి. ఇది వాళ్ళకి మనం చేసేది. మనకేమో పేపర్లో పక్క రాష్ట్రాల్లో వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇది వాళ్ళు చేసేది మనకి. కాంగ్రెస్ నాయకులు ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాలు నాచి కొన్ని వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఇచ్చారు. మీరు సెపరేట్ స్టేటస్ తెస్తామని చెప్పి ఈరోజు మొండి చేయి చూపిస్తున్నారు. మీరు ఇలా ప్రజలను వంచే గారికి మీకు అండగా మేము నిలబడ్డ భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటి? భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్తున్న, రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి, దయచేసి మమ్మల్ని మోసం చేయొద్దు, మా మనోభావాలతో ఆడుకోవద్దు, మా ఆత్మగౌరవం దెబ్బతీయద్దు. మీరు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనుకుంటే చెప్పండి, మేము మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వం. మేము దానికి ఎలా స్పందించాలో మేము దాని గమనించి స్పందిస్తాం. కానీ మీరు దయచేసి మీరు ఈ అంకెల గారడితోటో మీ మాటల గారడితో దయచేసి దీన్ని వంచకండి, ప్రజలను వంచకండి. మీరు విషయాల్ని నాచి వస్తువులు వెంటబడతాయో కానీ మీరు ఇలాగే మోసం చేసి నానిస్తే మా ప్రజల హృదయాలు, మా మనసులు గట్టిపడతాయి. గట్టిపడ్డ మనసులు ఎలాంటి స్థాయికి వెళ్తాయి. దయచేసి కేంద్ర నాయకులు కానీ వారిచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ని అప్రిషియేట్ చేస్తున్న రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కానీ దీన్ని గుర్తించాలి. ప్రజల్లో కోపతాపాలు, భావావేశాలు స్థాయి పెరిగే దాకా దీనికి విషయం తీసుకురాకండి. దయచేసి దీన్ని ఇప్పుడు సరిదిద్దండి. నిజంగా వీళ్ళు రాష్ట్రానికి వాళ్ళకి ఇచ్చేసారు 70 సంవత్సరాల క్రితమే. మన అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ వస్తుందని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ చూస్తున్నామని చెప్పారు. చేస్తామని చెప్పి ఎక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు ఎప్పటికి ఇస్తారు? ఇక్కడున్న 14 ఏళ్ల పిల్లలు మనవడు వచ్చే వరకు ఇస్తారా మీరు? అప్పుడే మీరు ఇచ్చేది? ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు చేస్తారు? మాటలు చెప్పి విని అడిగిపోయాం. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా చెప్తారు, ఎలా మెచ్చుకుంటారు, ఎలా సన్మానాలు చేస్తారు? అది మీ ఆత్మకి శోభ కలగట్లేదా? మీకు తప్పు అనిపించట్లేదా? మీకు ప్రజలు వంచిస్తున్నారని మీకు అనిపించట్లేదా? మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికలకు మేము ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇది
చేయవలసిందిగా మేము పదే పదే విజ్ఞాపం చేస్తున్నాం. మా భావోద్వేగంతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో మా అభిమానంతో మీరు ఆడుకోకండి. ఇందులో ఇంకో అంశం ఉంది. దుగ్గరాజపట్నంలో మేజర్ పోర్ట్ ఇస్తామని చెప్పారు. నేను అడిగిన నిపుణులు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేజర్ పోర్ట్ అనేది మేజర్ పోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇస్తాం అని చెప్పారు. చూస్తా ఉన్నారు. అది కూడా ఫీజిబిలిటీని బట్టి ఒక అంచనా వేసి కుదిరితే అని. ఆ నిపుణులు మాకు అర్థం ఏంటంటే ఒక మేజర్ పోర్ట్ కట్టాలి అంటే కాన్వా లాగా వైజాగ్ లాగా ఇట్ షుడ్ బి అండర్ ద పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉండాలి. పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ ఉంది 1963లో చేసిన యాక్ట్, దాని ప్రకారం ఇవ్వాలి. ఇది కూడా ఖండితుడికి ఇచ్చేది. యాక్చువల్గా ఇది వాస్తవ రూపం దాల్చేది కాదు. ఇది కేవలం వారి జేబులు నింపుకోవడానికి, ఎవరి జేబులు నింపుకోవడానికి, నిజంగా వాస్తవ రూపం దాల్చే ప్రాజెక్ట్ కాదు. అలాగే ఎయిర్పోర్ట్స్ విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ కడతా ఉన్నాను. ముఖ్యంగా విశాఖపట్నం కానీ, విజయవాడకు కానీ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్స్ కావాలంటే భూమి కావాలి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, నిధులు కొరత ఉంది అంటున్నారు. కేంద్రం ఏమంటుందంటే మీరు భూమి ఇస్తే కానీ మీరు ఎయిర్పోర్ట్లు స్పెక్ట్ చేయం, కన్స్ట్రక్ట్ చేయలేము, కట్టలేమంటారు. ఇది ఎలా ఉందంటే పిచ్చి కుదిరితేనే పెళ్లి, పెళ్లి కుదిరితేనే పిచ్చి. ఎప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు జరగ ఒక లూప్ లో తిరుగుతూ ఉంటాయి. అలా ఉంది. అలాగే నేషనల్ హైవేస్ లో మేము మీకు ఇస్తాం, ఇన్ని వేల కోట్లు, 25,000 కోట్లు రోడ్లు వేస్తామంటే ఆ నిపుణులు నాకు చెప్పింది ఏంటంటే నేషనల్ హైవే పాలసీ ప్రకారం ఏ రాష్ట్రం అయినా కేంద్రం తన రోడ్లు వేసుకుంటే వెళ్తుంది. దానికి మనకు సంబంధం లేదు. వాళ్ళకి నిజంగా చెయ్యాలి మీ రాష్ట్రానికి అంటే రాష్ట్ర హైవేస్ ని, స్టేట్ హైవేస్ ని కానీ వాళ్ళు స్పాన్సర్ చేయగలిగితే, ఆ డబ్బు వాళ్ళు పెట్టగలిగితే అప్పుడు నిజంగా దీంట్లో పెట్టచ్చు. కానీ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు వేసిన రోడ్లు వేస్తూ మీ రాష్ట్రంలో కూడా వేస్తూ దాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టడం అనేది ఇది మోసం చేయడం అని చెప్పారు నాకు వాళ్ళు. నేను అనంతపురం పరిస్థితులు నాకు బాగా తెలుసు, రాయలసీమ పరిస్థితులు బాగా తెలుసు. నేను ఎక్కడ పుట్టాను, ఏ కులంలో పుట్టానో, ఏ మతంలో పుట్టానో, ఏ ప్రాంతంలో పుట్టానో నా అనుమతి లేదు. నేను పుట్టానంటే కానీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నేను అందరి సమానం, నేను అందరి కోసం నిలబడతాను, నేను అందరి కోసం పోరాటం చేస్తాను. మన రాయలసీమకి రాసుకోవడానికి పేజీల 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 చరిత్ర ఉంది. తాగడానికి గుక్కెడు నీరు లేదు, పంట తడపడానికి గుక్కెడు నీరు లేదు. ఈ ప్రాంగణానికి, ఈ సభా వేదికకి కల్లూరి గారి పేరు పెట్టడం, తరిమల గారి పేరు పెట్టడం ఎందుకు పెట్టామంటే వాళ్ళిద్దరు మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా గోడల్ని చూసేవాడిని, తాకట్లో భారత చేసేవాడిని. నాకు అర్థమైంది కదా, కొంచెం చదువుకుని వెళ్ళేవాడిని. నేను ఇంటర్మీడియట్కి వచ్చాక మా నాన్నగారు ఏంటంటే మా నాన్న రోజు పుస్తకం ఇచ్చారు, తాకట్లో భారత చేసేవాడిని. ఈ రోజున ఆ పుస్తకం ఎంత విలువైన పుస్తకం అంటే ఈ రోజుకి ఎంత సత్యాలు చెప్తుంది. మన వనరులు, మన జాతీయ, మన ప్రకృతి సంపద మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయట వాళ్ళకి వెళ్ళాలి. కానీ బయట వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకు రావడం కాదు. మన సంపదని, మన కష్టం, మన సంపద, మన జాతి సంపద బయట వాళ్ళకి ఇచ్చేసి ఉచితంగా మనం డబ్బు పెట్టి కొనుక్కున్నాం. అట్లా అయిపోయింది. అదే ఆ పుస్తకం కావాలి సారాంశం. బయట దేశాలకి ఉపయోగం తప్ప ఇలాంటి విధి విధానాలు వల్ల చెప్పి 1970లో రాసిన పుస్తకం
అదే ఆయన ఈరోజు బతుకున్నట్టు ఎలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు, ఈ జరుగుతున్న రాజకీయ దోపిడీగా ఏం మాట్లాడేవాళ్ళు మనం ఊహించలేం. అలాగే కల్లూరి గారు ఈరోజు ఇంత మాత్రం మనకు అనంతపురం విద్యాలయాలు ఉన్న వాటికి స్ఫూర్తి ప్రదాత శ్రీ కల్లూరి గారు. నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకుడు ఏం ఆశించకుండా ప్రజల కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. అందుకే స్ఫూర్తి గుణంగా వాళ్ళిద్దరికి పేరు పెట్టారు. నేను ఇప్పుడు దాకా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఒక హైదరాబాద్ లో పెట్టాను తప్ప ఇంకెక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నా. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. ప్రతి సమస్యలకి అంతగా నిలబడతాను. ఓట్లు వేయండి, ఓట్లు వేయకపోండి, నా చిత్తశుద్ధి. నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను, మీరు నాకు అండగా ఉంటాను అనేది నాకు తెలియదు. నేను మటుకు మీకు ఎప్పుడూ అండగా ఉంటాను. అందుకనే మన అనంతపురం సమస్యల్లో భాగంగా చాలా మంది నిపుణులతోటి జిల్లా